వైద్యుడి మీద చెయ్యెత్తినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టించింది. జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నానాజీ ఉదంతం ఇది. చంపేస్తా, నన్ను తిట్టాల్సిన పని నీకు, చదువుకునే కుర్రాళ్ళని రెచ్చగొడతావురా అంటూ వైద్యుడి మీద కాకినాడ గ్రామీణ జనసేన ఎమ్మెల్యే పంత నానాజీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. నేనేమి అనలేదండి అంటూ ఆయన వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా వినలేదు. వైద్యుడు ముఖానికి ఉన్న మాస్క్ లాగి కొట్టడానికి చేయెత్తారు. ఇంతలో ఆయన అనుచరులు వైద్యుడిపై చేయి చేసుకున్నారు. కాకినాడలోని రంగనాథ వైద్య కళాశాల క్రీడా మైదానంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మైదానంలో బయట వ్యక్తులు వాలీబాల్ ఆడుతుండటంతో తాము ఆడుకునే వెసులుబాటు దక్కడం లేదని వైద్య విద్యార్థులు ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేశారు. కళాశాల ఫోరెన్సిక్ విభాగాధిపతి, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఉమామహేశ్వరరావు ఇతర వైద్యులు మైదానంలో బయట వ్యక్తులు ఆడొద్దని ఆంక్షలు విధించారు. శనివారం సాయంత్రం బయట వ్యక్తులు వాలీబాల్ ఆడేందుకు మైదానానికి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణువర్ధన్ వైద్యులు విద్యార్థులతో వాగ్వాదానికి దిగారు. వైద్యులు మిమ్మల్ని దుర్భాషలాడుతున్నారని, మైదానంలో ఆడనివ్వడం లేదని కొందరు ఎమ్మెల్యే నానాజీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన శనివారం రాత్రి మైదానానికి వెళ్లి డాక్టర్ ఉమామహేశ్వరరావును అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన మీద ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డిఎంఈ డాక్టర్ నరసింహ ఈ ఘటన మీద ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అనుచిత ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ శనివారం రాత్రి ఆర్ఎంసీకి వెళ్లారు. ఎమ్మెల్యే నానాజీ క్షమాపణ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.